ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క లేఖనంలోనికి మనం వెళ్ళిపోదాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుకుందాము. రోమా పత్రిక 11వ అధ్యాయం 21-22 వచనాలు చదువుదాం. రోమా పత్రిక 11వ అధ్యాయం 21-22 వచనాలు. నిలిచి ఉండుట దేవుని లేఖనంలో మన కొరకు ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. మీరు నా స్నేహితులు అని ఆయన చెప్తున్నారు. స్నేహితులుగా ఉండాలి అంటే పైన మొదటి వచనం నుండి మనం చదివితే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు అని చెప్తున్నారు. పిల్లరా, ఆయన యందు మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మనం ఫలించాలి అంటే ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఈ రోమా పత్రికలో పౌలు ఒక దృష్టాంతము మనకి అర్థమయ్యే విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏంటి అంటే, ఒక ఒలివ చెట్టు ఉందంటండి. ఆ ఒలివ చెట్టు యొక్క వేరు చాలా మంచిదే. మంచి ఒలివ చెట్టు వేరు మంచిది అయితే ఆ చెట్టు యొక్క పోషకాలన్నీ కూడా భూమిలో నుండి శ్రేష్టమైన వస్తాయి. అలాగే ఆ పోషక విలువలన్నిటినీ తీసుకునేటువంటి ఆ చెట్టు బహుగా ఫలిస్తుంది అని మనకు తెలుసు. ఒక మంచి వేరు ఉండినటువంటి ఈ ఒలివ చెట్టు అలాగే ఫలిస్తుంది అని దేవుడు తలంచి దానికి సకాలంలో నీటిని, వర్షములు, సకాలంలో కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని అది ఫలిస్తుంది అని ఎదురు చూశాడట. అయితే ఒక రోజుకి ఫలము చేతికి వస్తుంది అనుకునే సమయానికి ఆ ఒలివ చెట్టు ఫలించలేదట. ఆ కొమ్మలన్నీ కూడా ఫలించలేదట. అప్పుడు ఆయన అనుకున్నాడట, ఎంత పోషకాన్ని నేను ఇచ్చాను, ఎంత శ్రద్ధ దీన్ని తీసుకున్నాను, ఇంత జాగ్రత్తగా దీన్ని కాపాడాను, అయితే ఇది ఫలిస్తుంది అనుకుంటే ఇది ఫలించలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఈ కొమ్మలన్నిటినీ కూడా నేను తీసేస్తాను అనుకుని ఆ చెట్టు కొండినటువంటి కొమ్మలన్నిటినీ తీసేశాడు. ఇప్పుడు ఆ చెట్టు 3 మాత్రమే మిగిలింది. అయితే గమనించండి, అది మంచి వేరు కలిగినటువంటి చెట్టు. అయితే ఇవి ఫలించలేదు కనుక ఈ కొమ్మలన్నిటినీ పెరిగివేసాడట. పెరిగివేస్తే ఆ చెట్టు మోడుగా ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వేరొక చెట్టు దగ్గరికి వెళ్ళాడట. అది అడవి ఒలివ చెట్టు. అది ఏ చెట్టు అంటే అడవి ఒలివ చెట్టు. అది మంచిదైన వేరు దానిలో లేదు, కాగా ఆ కొమ్మలన్నీ కూడా ఏమవలేదు, ఫలించలేదు. ఇక్కడ మనం 2 విషయాలు మనం చూస్తున్నాము. ఒకటి మంచి వేరు కలిగినటువంటి ఒలివ చెట్టు, ఒకటి అడవి ఒలివ చెట్టు. ఈ మంచిదైన ఒలివ చెట్టు యొక్క కొమ్మలు ఫలించలేదు, అలాగే అడవి ఒలివ చెట్టు యొక్క కొమ్మలు పోషణ లేక, దానికి సంరక్షణ లేక అవి కూడా ఫలించలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఈ అడవి ఒలివ మొక్క యొక్క కొమ్మలన్నింటినీ తీసివేశాడు. అక్కడ కూడా నరికివేసి ఆ అడవి ఒలివ మొక్కల యొక్క కొమ్మలను తీసుకుని వచ్చి ఈ మంచి ఒలివ మొక్కకు ఆయన అంటు కట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అర్థమైందండి జరుగుతున్నది. మంచి ఒలివ మొక్క యొక్క కొమ్మలు ఫలించలేదని వాటిని తీసేసి ఫలించని అడవి ఒలివ మొక్క యొక్క కొమ్మలను తీసుకుని వచ్చి వాటిని మంచి వేరు కలిగిన, మంచి సంరక్షణ కలిగినటువంటి ఆ చెట్టుకి ఆ యొక్క కొమ్మలన్నింటినీ అంటుకట్టాడు. ఎప్పుడైతే అంటుకట్టాడో మళ్ళీ జాగ్రత్తగా 1 సంవత్సరం దాన్ని సంరక్షించడం మొదలుపెట్టాడు. దానికి మంచి వర్షము, మంచి నీరు సకాలంలో ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ సంవత్సరం తర్వాత ఆ కాలానికి ఆ కొమ్మలు అన్నీ కూడా ఫలించాయట. ఆయన అనుకునేటువంటి ఫలము పంట ఆ చెట్టు ప్రభువుకి తిరిగి ఇచ్చిందంట. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. పిల్లలు, ఈ చెట్టు ఎవరు?
ఈ మంచి వేరు ఎవరు? దీనికి ఉండినటువంటి ఈ కొమ్మలు, ఫలింపని కొమ్మలు ఎవరివి? ఈ అడవి ఒలివ మొక్క యొక్క కొమ్మలు ఏంటి? వాటిని తెచ్చి అంటు కట్టడం ఏంటి? అవి ఫలించడం ఏంటి? ఇదంతా ఒక దృష్టాంతముగా, మర్మమైనట్టుగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆ మంచి చెట్టు, మంచి వేరు మరి ఏదో కాదు కానీ ప్రభువే. ఆ ప్రభువుతో ఉండినటువంటి ఈ యొక్క ఫలింపుని ఈ యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇశ్రాయేలీయులను సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క వంశమును సూచిస్తూ ఉంది. దేవుడు ఏ జనమునైతే తన కొరకు స్వకీయ స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడో ఆ జనమును సూచిస్తూ ఉంది. ఆ జనము ఎవరో కాదు కానీ ఇశ్రాయేలీయులే. ఈ మంచి చెట్టుకి ఉండినటువంటి సహజ సిద్ధమైన కొమ్మలు ఇశ్రాయేలీయులే. రక్షణ ఎవరికి? భూమి మీద దేవుడు ఒక జనమునే ఎంచుకున్నాడట. అబ్రాహామును మాత్రమే పిలుచుకున్నాడట. నువ్వు నన్ను వెంబడించు, నేను ఏం చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను. ఆ పిలువబడినటువంటి జనము పేరు ఇశ్రాయేలీయులు. వారు సహజ సిద్ధమైనటువంటి ఒలివ కొమ్మలు. ఆ సహజ సిద్ధమైన ఒలివ కొమ్మలు ఇప్పుడు ఏమయ్యాక దేవుడు వారిని సంరక్షిస్తున్నా, ఆయన వారి పట్ల అనేకమైన మేలులను జరిగిస్తున్నా, గొప్ప గొప్ప కార్యాలు వారి పక్షమును చేస్తున్నా సరే వారు ఏం చేయలేదండి? వారు ఫలించలేదు. వారు నిలిచి లేరు ఆ ప్రదేశంలో, కనుక వారు ఫలించలేకపోయారు. ఎప్పుడైతే ఫలించలేకపోయారో దేవుడు ఏం చేశాడంటే తన ఉగ్రతను వారి మీద చూపించి ఆ కొమ్మలన్నింటినీ ఏం చేశాడంటే పెరిగి వేశాడు. వారు ఫలించలేదు కనుక మరి ఒక అడవి ఒలివ చెట్టు దగ్గరికి వచ్చాడట, ఆ కొమ్మల దగ్గరికి వచ్చాడట. ఇప్పుడు చెప్పండి, ఆ అడవి ఫలించని ఆ కొమ్మలు ఎవరండి? ఒలివ కొమ్మలు. ఇక్కడ ఉండిన అన్య జనాంగముగా ఉండినటువంటి నువ్వు, నేను, మనం అందరమే, మిగిలిన ప్రపంచము అంతా కూడా. పిల్లరా, రక్షణ కేవలము యూదుల కొరకే, ఇశ్రాయేలీయుల కొరకే. కానీ వారు ఎప్పుడైతే ఫలించలేకపోయారో ఆ రక్షణ వారిని దాటి ఈ రోజు ఈ మాటలు వింటున్న నీ దగ్గరికి, నా దగ్గరికి కూడా వచ్చింది. మనము సహజ సిద్ధమైన కొమ్మలము కాదు, మనము దేవునితో పాటు మొదటి నుండి ఉండినటువంటి వారము కాదు. కానీ ఆయన కనికరించి ఈ అడవి ఒలివ మొక్క కొమ్మలుగా ఉండినటువంటి మనల్ని అందరినీ కూడా ఆయన తీసుకుని వచ్చి ఆయనతో ఏం చేశాడట? అంటు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అంటు కట్టిన ఈ యొక్క పద్ధతి ఎంత గొప్పది అంటే, అసలు ఫలింపని ఒక స్థితిగతుల్లో నుండి ఉండినటువంటి కొమ్మలు ఎందుకు పనికిరాని, కేవలము అగ్నిలో పారవేయబడడానికి మాత్రమే సిద్ధపరచబడినటువంటి ఈ కొమ్మలను తీసుకుని వచ్చి ఆయన అంటు కట్టిన ప్రక్రియను బట్టి ఆయన ఏం చేశాడట? మంచి వేరుని మనల్ని అంటు కట్టాడు. మనమందరము క్రీస్తులో నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ మంచి వ్యవసాయకుడు ఎవరు అంటే మన తండ్రి అయిన దేవుడే. ఆయన వ్యవసాయకుడట. అందుకు అక్కడ నుండి దీని కంటిన్యూషన్ అక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, తీగలు మీరు అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. పిల్లలు, ఆ ప్రదేశంలో ఆ తీగలు ఫలించకపోతే ఈ మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే వాటిని పెరిగివేసి అగ్నిలో పారవేస్తాడట తప్ప వాటి కొరకు ఎదురు చూడడట. అవి సహజ సిద్ధమైనటువంటి కొమ్మలనే ఆయన క్షమించలేదట. సహజ సిద్ధమైనటువంటి కొమ్మలకే మరింత అవకాశం ఇవ్వలేదట. వారు అతిశయించి కూలారట. ఈరోజు మనందరినీ దేవుడు అంటు పెట్టాడు. ఈరోజు మనము కూడా అతిశయించిన ఎడల మనల్ని కూడా ఏం చేస్తాడటండి? సహజ సిద్ధమైనటువంటి కొమ్మలకే ఆయన లాభన చేసిన ఎడల ఈరోజు అంటు కట్టబడిన నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేద్దాం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు, మీరు నా యందు నిలిచి ఉండుడి. మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. మీరు ఫలిస్తేనే ప్రభు ఏం చేస్తాడంటే అవి ఇంకా ఫలించులాగా దాన్ని సంరక్షిస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇలా ఈరోజు మనము దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునితో నిలిచి ఉండాలి, అతిశయించకూడదు. ఈరోజు దేవుని లేఖనంలో కొన్ని మాటలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15-17 వచనాలని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15-17 వచనాలు. మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో అని చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు
అపవిత్రులు అయిపోదురేమో అని. చూడండి, అనేకులు అపవిత్రులు అయిపోతారట. జరిగినటువంటి పని ఏంటంటే, ఇక్కడ అంటు కట్టబడినటువంటి మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ జాగ్రత్త పడాలి అంటే, చేదైన వేరు ఏదైనా సరే మొలచి అది కలవరపరచుట వలన అది ఏం చేస్తుందంటే, మొత్తం అందరూ కూడా ఏమైపోతారు, విశ్వాసము నుండి తప్పిపోతారు. ఈరోజు అంటు కట్టబడినటువంటి మనము చేదైనటువంటి అంశాలు ఏవి మన జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడాలి. ఈ ప్రదేశంలో ఎంతమంది ఉన్నాము, అంతమందిలో ఎవరికో ఒకరికి అభ్యంతరం కలుగుతుంది. చేదైన వేరు అక్కడ పడుతుంది. వారి ఆలోచనను వాళ్ళు ఏం చేస్తారంటే, మిగిలిన ఉండినటువంటి కొమ్మలన్నింటికి కూడా ఆ చేదైన వేరు ఏమవుతుంది, ప్రాగుతా ఉంటుంది. ఎప్పుడైతే అది వచ్చిందో, చేదైన వేరు చిన్నదే చాలు, అది ఏం చేస్తుందట, మిగిలిన కొమ్మలన్నింటినీ, అనేక మందిని అది విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి ఏం చేయమంటున్నాడంటే, ఆ చేదైన వేరు మనలో రాకుండానట్లు మనము జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఈరోజు ఇంతకుముందు నేను వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు చాలా పరిచయమైనటువంటి మొఖాలు ఉండేవన్నమాట. ఈ రోజు నేను చూస్తుంటే అక్కడక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది నాకు కనబడట్లేదు. ఆ తీగలు ఏమయ్యాయి, ఆ కొమ్మలు ఏమయ్యాయి? ఇక్కడ వ్యాఖ్యానం చెప్తా ఉంది, ఫలింపని ప్రతి తీగను నేనేం చేస్తాను, తొలగిస్తాను. అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేక మంది విశ్వాసములో నుండి తొలగిపోతారు. ఈరోజు పిల్లారా, మనము ఈరోజు దేవుడితో అంటు కట్టబడి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను మిమ్మల్ని ఇక్కడ చూడగలుగుతున్నాను. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, చేదైన వేరు ఏది మన జీవితంలో రాకూడదు. అక్కడ ఉదాహరణకు చెప్తున్నాడు. ఎలాంటి ఉదాహరణ ఇస్తున్నాడు చదువుదాము. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకొని ఏశావు వంటి ఆ భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునవలెను. ఏమని చూసుకోవాలంటే జాగ్రత్తగా, అక్కడ ఉదాహరణకి ఒక వ్యక్తిని మనకు చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏశావు. ఎవరంటే ఆ వ్యక్తి పేరు ఏశావు. ఏశావు మంచివాడా చెడ్డవాడా? ఎంతమంది ఏశావు మంచివాడు అంటున్నారు? మీ చేతులు చూపించండి. ఏశావు చెడ్డవాడంటే ఎంతమంది అంటున్నారు? మీ చేతులు చూపించండి. అక్కడ ఉన్న గ్రంథం ప్రకారంగా అయితే అక్కడ అంటున్నాడు, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అని మాట్లాడుతున్నాడు. ఏశావు నిజంగా భ్రష్టత్వంలో ఉన్నాడా? ఏశావు నిజంగా వ్యభిచారియా? అసలు శిశులైనడు ఎవరు? ఏశావుతో పాటు ఉన్నవాడు మహానుభావుడు ఎవరంటే అతను యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబు అనగా మోసగాడు. ఏశావుకి మోసం తెలియదు. ఇస్సాకు అన్నాడు, నా కుమారుడా, నీవు జ్యేష్ఠుడు కనుక నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నీవు వేటకు వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి ఆ వేటను ఏదైతే నేను నీకు నేర్పించానో దానిని నువ్వు చాకచక్యముగా నా కోసము రుచికరంగా ఉండి నా ప్రాణము సంతృష్టిపడినట్టుగా సంతోషించి నిన్ను ఆశీర్వదించినట్టుగా నీవు నా కొరకు వేట తీసుకుంటురా అన్నాడు. వెంటనే అమ్మాయిలు ఏం చేశాడట, నిజంగానే వేట. ఈ లోపల వెంటనే ఒక కాన్స్పైరసీ జరుగుతుంది. ఈ మాటలు విన్నటువంటి ఇసాకు భార్య ఏం చేసిందంటే, యాకోబు, దీవెనలన్నీ కూడా మీ ఏసావుకి వెళ్ళిపోతాయి, కానీ దీవెనలు నీకు కావాలి అంటే నేను చెప్పిన పని ఒకటి చేయండి. ఆ మందలలో ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని చంపేసి దాన్ని కూర ఉండి ఆ కూరని ఎవరితో పంపించిందంటే యాకోబుతో పంపించింది. పంపించేటప్పుడు ఏం చేసింది, తన శరీరం అంతా కూడా రోమములు కదా, ఇస్సాకుకి కనపడదు, అతను తడిమి చూస్తాడు, నువ్వు దొరికిపోతావు, కాబట్టి నీ శరీరం అంతా కూడా ఇదిగో ఈ గొర్రె బొచ్చును తగిలించుకుని వెళ్ళాను. వెళ్ళాడు, స్వరం వినిపించాడు, స్వరంలో ఏదో తేడా వచ్చింది, నువ్వు నా దగ్గరికి రాకమాట అన్నాడు. వేట ఎంత తొందరగా ఎలా తెచ్చామన్నాడు. ఆ శరీరం అంతా గుర్తుని చూసాడు, రోమములు తగిలే అనుకున్నాడు. ఇది నిజంగా ఏసావే. పాప అమ్మాయి ఏసావు ఎక్కడ ఉన్నాడండి? అడవిలో వేటను చూడడానికి వెళ్ళాడు. ఈ యొక్క మోసగాడైనటువంటి యాకోబు తన అన్న యొక్క దీవెనలన్నిటినీ దొంగిలించి ఇతడు క్షేమంగా వచ్చాడు. ఏసావు వచ్చాడు, ఇస్సాకును అడుగుతున్నాడు, అయ్యా నా ఆశీర్వాదం ఏది అంటే, అదేంటి, ఇప్పుడే కదా నేను నా దగ్గర ఉండి నేను దీవెనలన్నిటినీ ఇచ్చేసాను. పిల్లరా, ఏసావు భ్రష్టుడును వ్యభిచారి అని అక్కడ రాయబడుతుంది. దీని అర్థం ఏంటి అంటే, జ్యేష్ఠత్వము అనేది దేవుడి చేత ఇవ్వబడింది. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఇతనికి నేను
ఆశీర్వదించాలి అనుకునేటువంటి ఎన్నిక జ్యేష్ఠుడు ఆ ప్రదేశంలో. అయితే ఒకరోజు పొలం నుండి వచ్చినప్పుడు తనకు ఏం కలిగిందంటే తన శరీరం అంతా నీరసము కలిగింది, అలసట కలిగింది, విసిగిపోయి ఉన్నాడు. ఆ సమయంలో అతనికి ఆహారమే కావాలి అనుకున్నాడు. అప్పుడు మంచి ఎర్రగా ఉండేటువంటి ఆ కలువ వండుతున్నాడంటే యాకోబు అన్నాడు, ఏసావు నాకు ఈ ఆహారం పెట్టవా? అతను అన్నాడు, ఇదిగో ఆహారం అలా ఎలా ఇచ్చేస్తాను? నీవు నీ జ్యేష్ఠత్వపు హక్కును కనుక నాకు ఇస్తే నేను ఈ ఆహారం నేను నీకు ఇస్తాను. వెంటనే అప్పుడు అనుకున్నాడంటే తన ప్రాణము విసిగి అన్నాడు, ఇదిగో ఈ జ్యేష్ఠత్వపు హక్కు వలన నాకు ఉపయోగం ఏంటి, నాకు ప్రయోజనం ఏంటి, నేను చచ్చిపోయేలాగున్నానే, ఇదిగో ఈ కలగూర మాత్రమే నాకు కావాలి అని చెప్పి దాని కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేసుకున్నాడేటండి, అమ్మి వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏసావు అమాయకుడా తెలివైన వాడా? ఎవరు తెలివైన వాడు? తన జ్ఞానం అంతటినీ ఉపయోగించి తన దగ్గర జ్యేష్ఠత్వపు హక్కును స్వతంత్రించుకున్నటువంటి యాకోబే తెలివైన వాడు. పాప అమాయకుడైనటువంటి ఏసావు ఇక్కడ ఒక చిన్న పని చేశాడు. ఏంటంటే ఒక్క పూట కూటి కొరకు అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ము వేసుకున్నాడట. అందుకంటున్నారు అతడు భ్రష్టుడు. ఎందుకు భ్రష్టుడు అంటే జ్యేష్ఠత్వం యొక్క విలువ అతనికి తెలియలేదు. రెండవది వ్యభిచారి అంటున్నాడు. కారణం ఏంటి అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవునిని విడిచి అన్య దేవతలను వెంబడించువాడు వ్యభిచారములో ఉన్నవాడే అని దాన్ని పోలిక చేస్తా ఉన్నాడు. తన భర్తని లేక తన భార్యను విడిచి ఒకడు అన్యునితో చేరుకుంటే ఎలాగైతే అది వ్యభిచారముగా ఎంచబడతా ఉందో, అలాగే నీ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి నీవు వేరొక విగ్రహములను వెంబడించిన ఎడల అది కూడా వ్యభిచారముతో సమానమే. ఇక్కడ ఏసావు దేవునితో నిలబడలేకపోయాడు. ఇక్కడ ఏసావు దేవుడిచ్చిన ఆశీర్వాదములను వాగ్దానములను స్వతంత్రించుకోలేకపోయాడు. ఒక చేదైన వేరు మొలిచిందట అతనిలో. అతని హృదయంలో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఈ పూట నేను బ్రతికితే చాలు కదా, నేను చచ్చిపోయేలాగున్నాను, నాకు ఈ ఆహారమే శ్రేష్టం అనుకుని ఒక చేదైన వేరు అతనిని భ్రష్టత్వములోనికి త్రోసివేసింది. ఒక చేదైన వేరు, ఒక క్షణపు ఆలోచన అతను దేవునితో అంటుకట్టబడి ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని అతను కోల్పోయి అతని విశ్వాస భ్రష్టత్వంలోకి వచ్చాడట. ఈ రోజు అతను సహజ సిద్ధముగానే పొందుకోవలసినటువంటి ఆశీర్వాదము కోల్పోయాడు. మోసగాడైన వాడు ఆశీర్వాదంలోకి వచ్చాడు. పిల్లరా, ఇక్కడ సహజ సిద్ధమైన ఇశ్రాయేలీయులు ప్రభుతో నిలిచి ఉండలేక వారి ఆశీర్వాదమును కోల్పోతే, రక్షణను కోల్పోతే, యాకోబు వంటి మోసగాలమైనటువంటి నిన్ను నన్ను దేవుడు ఈరోజు ఎక్కడికి తీసుకుని వచ్చాడండి? ఆయన ఆలయంలోనికి తీసుకుని వచ్చి ఆయనతో పాటు మనలను అంటు కట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈ యొక్క ఆశీర్వాదం కోసము యాకోబు ఇన్ని మోసాలు చేస్తా ఉంటే ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము విలువ తెలియక దాన్ని సునాయాసంగా విడిచిపెట్టుకున్నటువంటి వాడు ఏసావు. ఈరోజు మనం ఏసావు వంటి వారముగా మనం ఉండకూడదు. మనం దేవునితో నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? మొదట అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేసి, మొదట విశ్వాసంలో దేవుని లేఖను అందరికీ ప్రకటించి ఆఖరున విశ్వాస భ్రష్టత్వం వచ్చింది అనుకోండి, అది మనకి ఎందుకైనా ఉపయోగమా? మనకి ఎందుకైనా ప్రయోజనమా? ఎవడు రక్షింపబడతాడట? ఎవరు రక్షించబడతారంటండి? అంతము వరకు నిలిచి ఉండేవాడు మాత్రమే రక్షింపబడతాడు. అంతము వరకు ఉండాలి. ఈరోజు కొన్ని సంవత్సరాలు మనం లెంట్ ఫాలో అయ్యాం, కొన్ని సంవత్సరాలు మనం దేవుని దగ్గరికి వెళ్ళాం, కొన్ని సంవత్సరాలు మనం అలిగాం, కొన్ని సంవత్సరాలు దేవుడు ఏమి చేయట్లేదండి అని చెప్పి విసురుకున్నాం. ఇలా ఉంటే దేవుని రాజ్యంలో మనకు వెళ్ళలేము. దేవుడి రక్షణ మన జీవితంలో రాదు. ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో ఆయన యందు విశ్వాసములో మనం అంటుకట్టబడి ఉండాలి. ఎక్కడైనా చేదైన వేరు నీలోనికి వస్తే ఆ చేదైన వేరుని తొలగించుకుని మన విశ్వాసమును దేవునితో కొనసాగించుకోవాలి. ఎప్పుడు వరకండి? అంతము వరకు నిలిచి ఉండేవాడు మాత్రమే రక్షింపబడతాడు. ఇద్దరు తిరగలి విసురుతా ఉన్నారట, ఒకరు కనపడలేదట. ఇద్దరు ఒక మంచం మీద పడుకున్నారట, ఒకడు కనపడలేదట. ఏం జరిగింది అని అంటే, ఈ తిరగలి విసురుతూ ఒక ఆమె ప్రభువుని తెలుసుకున్న ఆమెట, ఒక ఆమె ప్రభువుని ఎరుగని ఆమెట. ఈమె దేవుణ్ణి నమ్ముకోమని సువార్త చెప్తా ఉంది. ఈ తిరగలి విసురుతున్నారు, ప్రభు లేఖనముల యొక్క మర్మములు చెప్తా ఉంటే మర్మములు చెప్తున్న ఆవిడ ఉండిపోయిందట. మర్మములు వింటూ ప్రభుని అంగీకరించిన ఆవిడ ఎత్తబడిందట.
ఇద్దరు మంచం మీద పరుండున్నారట. ఒకడు చెప్తూ ఉన్నాడట దేవుని గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, ఒకడు వింటా ఉన్నాడట. వింటి వల్ల విశ్వాసము కలిగింది. విశ్వాసము కలిగిన వాడు ఎత్తపడ్డాడు, ప్రకటించుచున్నవాడు ఆ మంచం మీదే మిగిలిపోయాడు. అలాగే ఈరోజు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు, నేను ప్రకటిస్తున్నాను, మీరు వింటున్నారు. ఒక్కసారి మీరందరూ కూడా రేపు వాటిలో మార్పు పొందుతారు. పిల్లల వినటం వల్ల విశ్వాసము కలుగును. ఆ విశ్వాసంలో ఎంతవరకు ఉండాలంటే అంతము వరకు నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అంతము వరకు మనం నిలిచి ఉండాలి. మరి ఒక వ్యక్తుల గురించి మనం చూద్దాం. పాత నిబంధనటువంటి గ్రంథంలో దైవజనులు అంటే నాకు చాలా ఇష్టం అండి. దైవజనులు అనబడేవారు ఉన్నారు. ఒక క్రమం ఉంది లేఖనంలో. కొందరు న్యాయాధిపతులుగా ఉన్నారు, కొందరు నడిపించే నాయకులుగా ఉన్నారు, కొందరు అపోస్తలులుగా ఉన్నారు, కొందరు బోధకులుగా ఉన్నారు, కొందరు ప్రవక్తలుగా ఉన్నారు, అలాగే కొందరు దైవజనులు ఉన్నారు. దేవుని గ్రంథంలో దైవజనులు అనగానే మనకి గుర్తు రావాల్సినటువంటి కొన్ని పేరు చెప్పండి. దైవజనులు అనగానే మనం మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తులు. దైవజనుడు ఎవరో ఒక దైవజనుడు. కొన్ని ప్రవక్తలు చెప్పండి. న్యాయాధిపతుల్లో ఇద్దరు పేరు చెప్పండి. సంసోను. నాయకులలో నడిపించే వారిలో కొంతమంది చెప్పండి. మోషే, యెహోషువ. అలాగే ఇప్పుడు దైవజనులలో కొంతమంది పేరు చెప్పండి. సరే, దైవజనులు ఏలియా, ఎలీషా, ఇటువంటి వారిని మనం దైవజనులు అంటాం. వారు దైవజనులు ఏలియా, ఎలీషా. దేవునిని ప్రత్యక్షంగా వారు జనులకు కనపరచగలిగినటువంటి వారి జీవన విధానాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారు దైవజనులు. దైవజనులు అనగా ఒక ఏలియా, ఒక ఎలీషా, వీరు దైవజనులు. అలాంటి దైవజనులలో మరి ఒకరి పేరు చెప్తాను నేను. అతని పేరు బిలాము. ఎవరండి? బిలాము. బిలాము ఒక దైవజనుడు. అయితే బిలాము గురించి ఎక్కడా కూడా మంచి మాటలు మనం ఎక్కడ కూడా వినటం లేదు. ఎందుకంటే అతడు కూడా బహుమానమును, తిన్నని మార్గమును విడిచిపెట్టి బహుమానము కొరకు ఏం చేసేటంటే ప్రభు యొక్క మార్గంలో నుండి తొలగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. బిలాము సాధారణమైనటువంటి వ్యక్తి కానే కాదు. అతడు వెళ్ళి ఒక జనమును ఆశీర్వదిస్తే ఆ జనము ఖచ్చితంగా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు నువ్వు గెలుస్తావు అని అతని నోటి వెంట వచ్చింది అంటే అతను ఎంత బలహీనుడైనా సరే ఆ యుద్ధం గెలిచే తీరుతాడు. అంత ఖచ్చితమైనటువంటి మాట దేవుడు అతని దైవజనుడైన బిలాము నోటిలో నుండి వచ్చే మాటని ఏ మాటను నేలను పడనివ్వడు. ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది దైవజనుడి యొక్క విలువ. ఆ దైవజనుడు ఒక మాట మాట్లాడాడంటే అది నేలను వృధాగా పడదు, అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అలాంటి దైవజనుడు బిలాము. ఏమంటే దేవునితో మాట్లాడాలి అంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుడు మన దగ్గరికి వస్తాడా? ఎంతమంది మనం దేవుని దగ్గరికి వెళ్ళాలండి అంటారు? మీ చేతులు చూపించండి. ఎంతమంది లేదండి దేవుడే మన దగ్గరికి వస్తాడు అంటారు? మీ చేతులు చూపించండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే బిలాము దగ్గర లెక్క లేదు. బిలాము యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏంటి అంటే రాజు నన్ను ఆశీర్వదించమని ఆ సైనికులను పంపించినప్పుడు వాళ్ళతో చెప్తాడు ఏంటంటే, ప్రభు అయితే ముందుగానే చెప్పాడు ఇశ్రాయేలీయుల మీద శపించవద్దని. మీరు వచ్చారు కాబట్టి నేను ఒకసారి దేవుని కనుక్కుంటాను, మీరు రాత్రికి ఇక్కడ బస చేయండి, నేను రాత్రి దేవునితో మాట్లాడి ఏదో విషయం మీకు చెప్తానంటే ఆ లేఖనాన్ని చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది ఏంటంటే దేవుడు బిలాము దగ్గరికి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఎంత దైవజనుడండి! బిలాము దగ్గరికి ఏమొచ్చాడట? దేవుడు వచ్చాడట. వచ్చి అడిగాడట, ఏంటి నీ ఇంట్లో జనాలు ఉన్నారు, గెస్టులు ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడు. అడిగితే ఇతను చెప్తున్నాడు, అది కాదు ప్రభువా, నేను అప్పటికీ చెప్పాను నువ్వు ఆశీర్వదించొద్దు అంటే ఆశీర్వదించినానని చెప్పాను, కాకపోతే సగ రాజ్యం ఇచ్చేస్తారట, అందుకని ఆలోచిస్తున్నాను, నువ్వు ఒక్కోసారి ఏదైనా ఆలోచించి చెప్తే నేను ఏంటి ఆ దీవిని ఎదురుచేసి వస్తాను, దీవించడమే కదా కావాలి. ప్రభు అన్నాడట, నువ్వు వెళ్ళడానికి వీలు. రెండో రోజు మళ్ళీ వచ్చింది, మళ్ళీ గిఫ్ట్ పెరిగింది, మళ్ళీ దేవుడు వచ్చాడు. ఏంటి ఏంటంటే, లేదు ప్రభు అక్కడి వరకు వెళ్ళి వచ్చేస్తాను, లేకపోతే రాజు కోపడతాడు అన్నాడు. గాలి దిక్కాడు, దాని మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నువ్వు
ముందు దేవదూత సిద్ధంగా ఉంది ఇది నరికేయడానికి, చంపేయడానికి. అయితే ఇన్ని విషయాలు తెలిసిన దైవజనుడికి ఆ ముందు ఎవరు కనపడలేదటండి? దేవుని దూత, సంహార దూత కనపడలేదు. ఇంత జ్ఞానము కలిగి ఇంత దేవునితో సహవాసము చేసిన దైవజనుడు సైతము ఒక క్షణము అతనికి దేవునికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం ఏమైపోయాడు? కోల్పోతే ఎవరికి వచ్చిందట జ్ఞానము? ఆ దారిలో వస్తుందట, బాబు ఇదొద్దు, వేరే దారిలో నుండి వెళ్ళిపోతాం. నేను నీ యజమానుడిని, నువ్వు నా మాట వినవా? ఈ దారిలో నుండి వెళ్ళాలని తన్నాడట. తగ్గితే అది కూర్చుని అక్కడ మాట్లాడుతుందంటే ఏమనంటే, బిలాము ఒక గార్ధప స్వరముతో దైవజనుడైన దేవుడే దిగి వచ్చి మాట్లాడేటువంటి బిలాముతో మాట్లాడుతుంది ఏంటంటే, దైవజనుడా, వెర్రివాడా, నీవు తప్పిపోయావు, నీవు దేవుని నుండి తొలగిపోయావు. ఇదో కేవలము ఒక బహుమానము నీవు అపేక్షించి, కేవలం ఒక బహుమానము కొరకు, లోక సంబంధమైనటువంటి ఒక క్రియ కొరకు నువ్వు ఏం చేస్తున్నావంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుని మార్గంలో నువ్వు విడిచిపెట్టేశావు, తిన్నని మార్గంలో విడిచిపెట్టేశావు, మరి ఒక మార్గంలో నువ్వు వెళ్తున్నావు ఆ బహుమానము కొరకు అని చెప్పి ఒక గాడిద దైవజనుడైనటువంటి బిలాముతో మాట్లాడింది. అంత గొప్ప లక్షణం కలిగినటువంటి దైవజనుడు ఈ రోజు మనకి ఒక సామెతగా మిగిలిపోయాడు. ఆ సామెతగా మాట్లాడుతూ మనం చెప్తున్నాము, ఇదిగో ఈ దైవజనుడి వలె మనము ఉండకూడదు అని. కారణం ఏంటంటే, తిన్నని మార్గమును విడిచిపెట్టాడు. ఇలా అంతవరకు నిలిచివాడు మాత్రమే రక్షింపబడతాడు. ఆయన మార్గము మనకి ఎంత గొప్పగా తెలిసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, దెయ్యములు వెలగొట్టడాలు, దేవుని వాక్యాన్ని ఉన్నతంగా ప్రకటించగలిగినటువంటి సామర్థ్యత మనకున్నా సరే, ఆయనతో పాటు లేకపోతే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. పిల్లరా, ఆయనతో మనం నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆమె చెప్తున్నాడు, ఇదిగో మీరు వెనక్కి తిరగకుండా మీరు ఏం చేయండి, ముందుకే కొనసాగండి. తన కుటుంబంతో ముందుకు నడుస్తున్నాడు. అతని పేరు లోతు. తన భార్య కలిసి ఆ పట్టణం నుండి బయటికి వచ్చారు. వారందరూ దేవుడు తన కొరకు ఇవ్వబోయేటువంటి వాగ్దానం కొరకు ముందుకు అడుగులు వేస్తా ఉంటే, వెనకాల జరుగుతున్నటువంటి ఈ అగ్ని గంధకముల చేత ఆ పట్టణము నాశనం అయిపోతా ఉంటే, వాటిని తిరిగి చూసింది ఎవరండి? లోతు యొక్క భార్య. ఎప్పుడైతే తిరిగి చూసిందో వెంటనే అక్కడ ఏమైంది? ఒక ఉప్పు స్తంభం కింద మార్చబడింది. పిల్లగా, దేవునిలో మనం నిలిచి ఉండాలి. లోకము వైపు మనము చూడకూడదు. లోకముతో స్నేహము, దేవునితో వైరమే. ఈరోజు దేవునితో మన స్నేహము చేసేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. పిల్లగా, ఇది ఉండాలి అంటే మనలో వీళ్ళందరిలో ఉన్నది ఏంటంటే చంచలత్వం. ఒకరోజు ఒక ఆయన తన భార్యను ఎంతగానో ప్రేమిస్తే ఒకరోజు ఆ భార్యకి జబ్బు చేస్తూ మరొక తరుణంలోనూ ఆమె చనిపోతే ఇతడు ఆ బాధను భరించలేకపోతున్నాడు. ఎన్నో రోజులు కన్నీరు కార్చాడు, ఎక్కడెక్కడికో ప్రయాణం చేశాడు. అయినా సరే అతనిలో నెమ్మది నమ్ముతున్నాడు. ఎలాగైనా సరే నేను దేవుడు ఉండిన చోటుని నేను తెలుసుకొని అక్కడికి వెళ్ళి చనిపోయిన నా భార్యను తీర్చేయమని నేను అడుగుతాను అనుకుని అతడు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడట. కొండలు ఎక్కాడట, లోయలు దిగాడట, సముద్రాలని ఈదాడట. ఇలాగ రకరకాలుగా చేసుకుంటూ ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని కనిపెట్టి అడిగాడట, నేను ఇంత కష్టపడి వచ్చాను, నన్ను కనికరించి నా భార్య నాకు తిరిగి ఇచ్చేది. వెంటనే దేవుడు అన్నాడట, సరే అయితే నీ భార్యను నీకు ఇచ్చేస్తున్నాను, నీవు ఒక కండిషన్ ఉంది, నువ్వు నడుచుకుంటూ వెళ్తావు, నీ వెనక నీ భార్యను పంపిస్తాను, కానీ ఎక్కడా కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడట. వెనక్కి తిరిగి వాళ్ళ భార్యను చూడదు. సరే అయితే నాకు ఆ కండిషన్ ఓకే, పంపించేయండి. ఇప్పుడు ఇతను నడుస్తున్నాడు, వెనకాల గజ్జల సౌండ్ వస్తుంది, తన భార్య నడుస్తాను. ఇప్పటి వరకు ఈ కొండల్ని ఎక్కేశాడు, లోయల్ని దిగేశాడు, ఈ చెరువులన్నింటినీ ఈత పట్టి ముందుకెళ్ళిపోయాడు. అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ఇప్పుడు సమయం గడవట్లేదు, టెన్షన్ అన్నమాట, వెనకాల ఆవిడ వస్తుందో లేదు. ఇప్పుడు ఆమెని చూడాలి అనేటువంటి తలంపు ఎక్కువైపోతుంది. ఇతను నడుస్తున్నా ప్రయాణం కలగట్లేదు. చూశాడు ఇంకా ఆగలేక ఏం చేశాడట, వెనక్కి తిరిగి చూశాడు. ఎప్పుడైతే చూశాడో మళ్ళీ దేవుడు ఆమెను తీసేసుకున్నాడు. ఇతరులో ఏముందంటే చంచలత్వం ఉంది, ఒక స్టెడ్ ఫాస్ట్నెస్ లేదు. ఈరోజు పిల్లరా, దేవుడితో మనం నిలిచి ఉండాలి అంటే మనలో చంచలత్వము ఉండకూడదు. ఒక చిన్న లేఖనాన్ని చెప్తాను. దేవుని నుండి మనకి ఇవ్వబడినటువంటి ప్రతి వరము కూడా శ్రేష్టమైనదట.
దానిలో ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఛాయ అయినను లేదు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుడు ఇచ్చే వరము ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటిది, శ్రేష్టమైనది. దానిలో మొదట చంచలత్వం లేదు. చంచలంగా ఉండిన వారు అంటే ఒక క్షణము ఇలా అని ఇంకోసారి విమనస్కులు దాన్ని స్వతంత్రించుకోలేదు. రెండవది గమనాగమనముల వలన కలుగు ఛాయ అనేది ఆయన ఇచ్చినటువంటి వరములో లేదంటే. గమనాగమనముల వలన కలుగు ఛాయ అంటే ఏంటి? గమన ఆగమన. గమన అంటే రావడం లేక ఆగమనం, వచ్చి వెళ్ళడం. గమనాగమనముల వలన ఏం కలుగుతుంది అంటే ఛాయ కలుగుతుంది. ఛాయ అంటే నీడ. చెప్పండి. గమనాగమనములు అంటే ఒకటి వచ్చి వెళ్ళడం వల్ల, టు అండ్ ఫ్రో వలన ఛాయ కలుగుతుంది అంటే. ఛాయ అంటే నీడ, షాడో. ఇప్పుడు దీని ఉదాహరణకి మనం ఎలా చెప్తాము అంటే, సూర్యుడు ఉన్నాడు, తూర్పు నుండి ఉదయించి పడమట్టుని ఆయన ఆశ్రమిస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు ఇటు ఉన్నాడు, అలాగ సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. అంటే ఇతను ఏం చేస్తున్నాడు? గమన ఆగమన అంటే రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సూర్యుడు వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక నీడ కలుగుతుంది. సూర్యుడు ఇటు ఉన్నాడు, నా మీద సూర్యరశ్మి పడుతుంది. ఇప్పుడు ఇటువైపు ఏం పడుతుంది? నా నీడ పడుతుంది. ఇప్పుడు ఇది ఇలాగ 12 గంటలకి నా నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు అక్కడ నుండి సూర్యరశ్మి పడుతుంది. ఇప్పుడు నీడ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా? ఎక్కడ ఉంది? తల మీద ఉన్నప్పుడు అక్కడ లేదు. అది అలాగే సూర్యుడితో కలిసి నాకు కింద వైపు కనిపిస్తుంది. ఇప్పుడు సూర్యుడు అలాగ అటువైపు వెళ్ళాడు. ఇప్పుడు నీడ ఎక్కడ ఉంటుంది? నా క్రింద ఉంటుందా? కదులుతుంది. అది కూడా కదులుతుంది. ఇప్పుడు నీడ ఎక్కడ వచ్చింది? ఇటు సైడ్ వచ్చింది. అంటే గమనాగమనముల వలన మనలో ఒక ఛాయ కలుగుతూ ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది. అనగా పరిస్థితులు మన జీవితంలో మార్పు చెందుతూ ఉండే కొద్ది మన ఆలోచన విధానము కూడా మారుతాం. పరిస్థితులు మారుతూ ఉండే కొలది మన విశ్వాసంలో కూడా ఏం కలుగుతాయండి? మార్పులు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ వ్యక్తులు అందరిలో కూడా మార్పులు కలిగాయి. కారణం ఏంటి అంటే గమనాగమనముల వల్ల కలుగు ఛాయ వారిలో ఉంది. ఈరోజు ఇక్కడున్న మనము అనేకమైన సార్లు చంచలత్వముతో ఎన్నోసార్లు ప్రభు వాక్యంలో నుండి మనం తొలగిపోయిన వారమే. ఎన్నోసార్లు మన విశ్వాసంలో ముందుకి వెనక్కి ఆలోచించి ఆడిన వారమే. ఎన్నోసార్లు ప్రభు విషయంలో పనుల కొరకు మనం ఉద్దేశించి మనం చేద్దాము మాట్లాడము అనుకున్నటువంటి విధానములో అటు ఇటు తడబడినటువంటి వారమే. అయితే ఈరోజు ప్రభు వాక్యం చెప్తా ఉంది, అలాంటి చంచలత్వము లేకుండా, అలాంటి గమనాగమనముల వలన కలుగు ఛాయ మనలో లేకుండా మన విశ్వాసము ఆయనతో పాటు నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన విశ్వాసంలో ఎటువంటి మార్పులు ఉండకూడదు పిల్లలు. పరిస్థితులు మారొచ్చేమో కానీ మన విశ్వాసము మారకూడదు. మన చుట్టూ ఉండినటువంటి ప్రజలు మారిపోవచ్చేమో కానీ దేవునితో మన సహవాసము అనేది ఎప్పుడు కూడా మార్పు లేనిదిగా ఉండాలి. ఆ దేవునితో మనము అంటుకట్టబడి ఉండాలి. దేవుని లేఖనంలోనికి ఇప్పుడు వద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాము. ఈ లేఖనాన్ని మనం చదువుకుందాము. ఒకసారి చూద్దాం. పద్నాలుగు రోజు 15వ అధ్యాయం 14. మిమ్మల్ని దాసులు అని పిలువక స్నేహితులు అని పిలుచుచున్నాను. స్నేహితులు ఎలాగైపోతాము? స్నేహితులు ఎవరెవరు స్నేహితులు అవుతారు? ఇక్కడ ఎంతమంది స్నేహితులు ఉన్నారు? మొదటిగా చర్చ్కి వచ్చే స్నేహితులు ఉన్నారా? కలిసి మనం చర్చ్కి వెళ్దాము అనుకునే స్నేహితులు ఎవరైనా ఉంటే మీరు చేతులు చూపించండి. చర్చ్ టైం అయిపోతుంది, మనం కలిసి వెళ్దాం. స్నేహితులు. ప్రభు అంటున్నాడు, మిమ్మును నేను దాసులు అని పిలవక మిమ్మల్ని ఎలా పిలుస్తున్నానట? స్నేహితులు అని పిలుచుచున్నాను. పేతురు ప్రభువు ఉన్నారు. పేతురు మొదటిలో ఆయన చేపలు పట్టుకునేవాడు. ఆ రాత్రి అంతా చేపలు పట్టాడట, కానీ ఒక చేప కూడా వాళ్ళకి దొరకలేదు.
వారు అలాగా తీరానికి వచ్చి వారి వలలు కడుకుంటుండగా అక్కడ ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు ఇతను ప్రభువుని చూశాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకరంటే ఒకరికి పరిచయము లేనివారు. వీళ్ళెవరండి? ఒకరికొకరు. పేతురు ఎవరో ప్రభువుకి తెలియదు, ప్రభు ఎవరో పేతురుకి తెలియదు. వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు. వారు స్ట్రేంజర్స్, వారు అపరిచయస్తులు, ఒకరికొకరు పరిచయం లేదు. ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు మనము నీటిలోనికి వెళ్తాం. వెంటనే పేతురు కూడా ఈయనేదో ఆయన వస్త్రధారణను బట్టి నేనైతే ఇలాగ నీటిలోని ఒక జాలని, కానీ ఇతనేమో అవిసనాల బట్ట కట్టుకున్నాడు, ఇతను ఎవరో పెద్ద అతను అని చెప్పి ఆయన మాట విని నెమ్మదిగా లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభు అన్నాడు, పేతురు ఇక్కడ వల వేయు, చేపలు పడతాయి. పేతురు అన్నాడు, ప్రభువా నాకు చిన్నప్పటి నుండి నేను ఇందులోనే పెరిగిన వాడిని, నేను వీళ్ళందరికంటే కూడా ప్రొఫెషనల్. నాకు ఎక్కడ చేపలు పడతాయో ఎక్కడ చేపలు పడవో, ఎక్కడ లోతు ఎక్కువ ఉందో ఎక్కడ లోతు తక్కువ ఉందో ఇదంతా కూడా నాకు తెలుసు. కానీ నీకైతే ఏమి తెలియదు. ఈ సముద్రం గురించి కానీ, ఈ చేపలు పడడం కానీ, ఈ నైపుణ్యత గురించి నీకు తెలియదు. నాకు తెలుసు. ఆ నైపుణ్యత అంతటినీ ఉపయోగించాను. రాత్రి అంతా కూడా ఆ వల వేస్తూ నేను ఎదురు చూస్తూ కనిపెట్టాను. నాకు కలిగినటువంటి ఈ యొక్క ప్రత్యేకత సైతము, నా ఎబిలిటీ సైతము కోల్పోయేలాగా అక్కడ ఒక చేప కూడా పడలేదు. అయితే నీ మాట చొప్పున నాకు కలిగిన ఈ అనుభవం అంతటిని పక్కన పెడుతున్నాను, నాకు కలిగిన ఈ నైపుణ్యత అంతటిని పక్కన పెడుతున్నాను, నాకు కలిగిన జ్ఞానం అంతటినీ పక్కన పెట్టి నీ మాటను నేను వినడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువా నువ్వు వల వేయమన్నావు, నేను వల వేస్తున్నాను అని చెప్పి ఆయన ఏం చేశాడట? వల వేసాడు. వల వేసిన తర్వాత జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. ఆ వలలో విస్తారమైన చేపలు పడ్డాయట. ఆ వలలు తెగిపోతాయేమో అన్నట్టుగా వారు కొన్ని చేపలను విడిచిపెట్టి వారు తీసుకుని వచ్చారు, ఒడ్డుకు వచ్చారు. ఇప్పటి వరకు యేసు ప్రభు పేతురు ఎవరు అంటే ఒకరికొకరు సంబంధం లేని వారు, ఒకరికొకరు ముఖ పరిచయం కూడా లేని వారు. అలాంటి పరిచయం లేని వారు ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువు, పేతురు నీవు నన్ను వెంబడించు, నీ వలలు విడిచిపెట్టు, నీ జ్ఞానమును విడిచిపెట్టు, నీకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరునిగా నేను చేస్తాను అన్నాడు. వెంటనే ఈ యొక్క పేతురు ఏం చేశాడంటే ఇంకేమీ ఆలోచించకుండా ఈయన మాట వింటేనే నా జ్ఞానానికి మించిన కార్యాలు జరిగాయి, ఈరోజు ఆయన మాట విని ఆయన నేను వెంబడిస్తాను అనుకున్నాడు. తన వలలను విడిచిపెట్టాడు, యేసు ప్రభుని వెంబడించాడు. ఇప్పుడు ప్రభు ఏమయ్యాడండి? ఇంతవరకు వీళ్ళు పరిచయం లేని వారు, ఇప్పుడు ఈయన ఏమయ్యాడంటే ఈయన నాయకుడయ్యాడు, వీళ్ళు వెంబడించే వాళ్ళు అయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం వచ్చింది, ఒక బాండ్ ఏర్పాటు చేయబడింది. ఏంటంటే ఈయన నాయకుడు, వీళ్ళు ఏమయ్యారు? వెంబడించేటువంటి వారుగా అయ్యారు. వీరు జన సమూహములో వీళ్ళతో పాటు చాలా జన సమూహాలు ప్రభుని వెంబడించినట్టుగా మన లేఖనాల్లో చూస్తున్నాం. ఆయన అందరికీ బోధించాడు, అందరికీ చేశాడు. ఒకరోజు ఆయన ఒక మాట చెప్పాడట, ప్రభువా పరలోక రాజ్యం ఎవరు సమీపించగలరు, ప్రవేశించగలరు అంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యము కొరకు ఒకడు నపుంసకునిగా మార్చబడితేనే తప్ప వాడు పరలోక రాజ్యము స్వతంత్రించుకొనలేడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ప్రభు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో ఆ లేఖనం మనకు కనపడతా ఉంటుంది. ప్రభు ఎంతో బలమైన మనుష్య జ్ఞానము అంగీకరించడానికి ఉన్నతమైనటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఏమనంటే పరలోక రాజ్యంలో ఒకడు ప్రవేశించాలంటే వాడు ఏమవ్వాలంటండి? నపుంసకునిగా మార్చబడాలంట. అదే రాజ్యము కొరకు నపుంసకునిగా మార్చబడిన వారు ఉన్నారు, నపుంసకునిగా పుట్టిన వారు ఉన్నారు, మనుషుల చేత నపుంసకునిగా మార్చబడిన వారు ఉన్నారని ఆయన లేఖనం చెప్తున్నాడు. ఈ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? ఈ మాటలు ఎప్పుడైనా మీరు చదివారా? పరిశుద్ధ గ్రంథంలో చదివిన వారు ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను. ఈ మాట చదివారా? ఆయన అంటున్నాడు, నపుంసకునిగా పుట్టిన వారు కలరట, నపుంసకునిగా మనుషుల చేత చేయబడిన వారు కలరట, దేవుని రాజ్యము కొరకు నపుంసకునిగా మారిన వారు ఉన్నారట. ఈరోజు దేవుని రాజ్యమును ప్రవేశించాలి అంటే ఏమేమి చేస్తే దేవుని రాజ్యమును మనం సమీపించగలుగుతామండి? ఈరోజు ఒక నపుంసకుని మనం ఒక ట్రాఫిక్ జంక్షన్ దగ్గర చూస్తే మనం ఎంత అసహించుకుంటాం, ఎంతగా మనం వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. వారి జీవితము ప్రపంచంలో వారి స్థాయి ఎలా ఉంది? ఈరోజైతే ఇంకా వాళ్ళకి సొసైటీలో ఒక గుర్తింపు ఉంది.
కానీ నిజానికి ఇంకా కూడా బ్యాక్వర్డ్గా ఉండేటువంటి వారు ఉన్నారు. ఈరోజు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే వాళ్ళను ఎలాగైతే ఎంచుతూ ఉన్నారో ఈరోజు ప్రభువుని ఎరిగిన నిన్ను నన్ను కూడా వాళ్ళతో సమానముగా హీనముగా ఎంచుతారట. అలాగున ఎంచబడితేనే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్తావట. ఈ మాటని ఎంతమంది అంగీకరించగలరు? ఇక్కడ ఎంత బలమైన మాట ఇది! ఏంటి దేవుని రాజ్యం వెళ్ళడానికి ఆయన ఎలా చెప్తున్నాడు? ఒకడు తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, బిడ్డలనైనను, పొలములనైనను, ఇండ్లనైనను, ఆస్తులనైనను, తన ప్రాణమును సహా విడిచిపెట్టి దాన్ని ద్వేషింపకుంటే, నీ శిలువెత్తి నన్ను వెంబడించకపోతే నువ్వు నా శిష్యుడివే కాదు అంటున్నాడు. ఇప్పుడు ఈ మాటలకే వీళ్ళందరూ ఏంటి, తల్లిని విడిచిపెట్టేయడం ఏంటి, తండ్రిని విడిచిపెట్టేయడం ఏంటి, యేసు ప్రభువుని వెంబడించాలంటే ఇల్లు వదులుకోవాలి అనుకునే లోపే ఇదే జనులు జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే ఆయన మరి ఒక బలీయమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే పరలోక రాజ్యంలో మీరు సమీపించాలి అంటే మీరు నపుంసకులుగా మార్చబడాలి. వెంటనే ఈ జన సమూహాలు ఏవైతే ఆయనను వెంబడించాయో ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోయారు. సమూహములు ఉండేవి అట, సమూహముల నుండి సమూహం అయిపోయిందట, సమూహము నుండి ఇది చిన్న గుంపు తయారైందట. 12 మందే ఉన్నారు. ఇప్పుడు ఈ 12 మందిని గురించి ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నా శ్రమలో నాతో నిలిచిన వారు వీరే. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంత బలమైన మాటలు విని సైతము తమకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి ప్రభుతో కూడా రిక్తులుగా మార్చబడడానికి వారు సిద్ధపరచబడ్డారట. అప్పుడు వాళ్ళని పిలిచారట ఏంటంటే, మీరు నా శిష్యులు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొదట ఏమయ్యారండి? ఒకరికొకరు పరిచయం లేని వారే. తర్వాత వారి సహవాసము ముందుకి కొనసాగుతూ ఉండే కొలది వారు ఏమయ్యారట? ఆయన నాయకుడయ్యారు, వీరు వెనకాల వెళ్ళి వెంబడించే ప్రజలయ్యారు. అటు తర్వాత ఈ బలమైన మాటని ఎప్పుడైతే వారు అంగీకరించి తమను తాము దేవుని కొరకు అప్పగించుకున్నారో అప్పుడు ఆయన వారికి బోధకుడయ్యాడు, వీరేమయ్యారు? శిష్యులు అయ్యారు. ఒక రోజు వచ్చిందట, ఆయన పర్వతం మీదకి వెళ్ళి కూర్చున్నాడట. కూర్చుండి ఈ జన సమూహముల్లో నుండి ఒక 12 మందిని ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకుని ఆ 12 మందిని పైకి రమ్మన్నాడు. ఆ 12 మంది ఆయన ఎదుటి వెళ్ళి నిల్చున్నారట. నిల్చుండినప్పుడు వారికి అందరికీ దెయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగములను స్వస్థపరచడానికి, సువార్త ప్రకటించడానికి, అన్ని చోట్లకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించడానికి వారికి అధికారం ఇచ్చాడట. అధికారం ఇచ్చి వారికి ఒక పేరు పెట్టాడు. వారిని ఏమన్నారండి? 12 మందిని అపోస్తలులు అన్నారు. ఇప్పుడు బోధకుడు శిష్యుల దగ్గర నుండి ఏమైపోయారు వీళ్ళు? ఆయన అభిషేకించేవాడుగా ఉన్నాడు. ఈ జనులు ఏమయ్యారు? అపోస్తలులుగా దేవుని పక్షమున ప్రభు చేయగలిగిన అన్ని కార్యములను వారు చేయగలిగారట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు చెప్తున్నారట, ప్రభువా నీ నామంలో మేము దెయ్యములను వెళ్ళగొట్టగలుగుతున్నాం, నీవు మాకు ఇచ్చిన అధికారం బట్టి సువార్త ప్రకటించగలుగుతున్నాం, రోగములు స్వస్థపరచగలుగుతున్నాం, దెయ్యములు సైతము మాకు లోపడుతున్నాయి ప్రభు అంటే, ప్రభు అన్నాడట, దెయ్యములు మీకు లోబడుతున్నాయని మీరు అతిశయించవద్దు, కానీ మీరు దేని బట్టి అతిశయించండి అంటే పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నదని మీరు అతిశయించండి. ఆమేన్. దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ శ్రమలో సైతము వీరు ప్రభుతో అంటకట్టబడి ఉన్నారు కనుక ఇక్కడికి వచ్చేటప్పుడు అంటున్నాడు, ఇక మీదట మీరు నా దాసులు కాదు, ఇక మీదట మీరు శిష్యులు కాదు, మీరు నేనేమని పిలుస్తున్నానంటే మీరు నా స్నేహితులు. ఆమేన్. దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా. పిల్లరా, కనబడగానే ఒక 2 వ్యక్తులు స్నేహితులు అయిపోతారా? స్నేహము అంటే ఏంటి? ఒకరోజు జరిగే ఒక చర్చ్కి నేను వెళ్తే అక్కడ ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. మేమిద్దరం కూడా దేవుల్లో ఎక్కువగా ఉన్నాము, ఒకరి ఆలోచనలు ఒకరిని పంచుకున్నాము. అతను నేను డ్రాప్ చేస్తానన్నాడు. ఎన్నిటి దగ్గరికి వచ్చాడు. అక్కడ అతని దారి వేరైపోతుంది, నాకు వేరైపోతుంది. అతను అన్నాడు, మన ఇద్దరం ఈ రోజు నుండి ఫ్రెండ్స్. నేను అన్నాను, మన ఇద్దరు ఫ్రెండ్స్ ఎలాగవుతాం? మన ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మ, ఇప్పుడే మనం ఏమయ్యాము? ఒకరికొకరు పరిచయం అయ్యాం. స్నేహము అనేది రావాలి అంటే ఈ యొక్క పరిచయం ఏమవ్వాలి? సహవాసముగా కొద్ది రోజులు నడవాలి. నడిస్తే అప్పుడు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నేను వాటి విషయంలో ఎలాగ మనము ప్రతిస్పందిస్తున్నామో దానిని బట్టి మన ఇద్దరి మధ్యలో స్నేహము అనేది ఏర్పాటు చేయబడుతుంది. స్నేహం అనేది కనపడగానే వచ్చేసేది ఏమాత్రము కాదు. దానికి ఏం కావాలి? ఫెలోషిప్ కావాలి. దానికి ఒకరితో ఒకరు సహవాసము చేయాలి. ఆ సహవాసము బలపడితే అది స్నేహం అవుతుంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు నా
స్నేహితులు అంటే ఎలాగవుతుంది? ఈరోజు బాప్తిజం తీసుకోగానే రేపొద్దు మనకి ప్రభుత్వ స్నేహితులు అయిపోతామా? అవము. ప్రభువుతో మనం సహవాసము చేస్తే స్నేహితులు అవుతాం. ప్రభువుతో మనం ప్రయాణం చేస్తే మనం స్నేహితులు అవుతాం. ఒక విశ్వాస ప్రయాణంలో మనం నడవాలి. పేతురు ప్రభువుతో పాటు ఆ విశ్వాస ప్రయాణంలో నడిచాడు. మొదట అతడు ఎవరో ప్రభుకి తెలియదు, ప్రభుకి అతనికి బంధము లేదు. వాటి తర్వాత శిష్యుడయ్యాడు, వాటి తర్వాత గమనించేవాడయ్యాడు, వాటి తర్వాత అపొస్తలుడయ్యాడు. ఆ సహవాసము కొనసాగింది. వారు ఎదురు ఏమయ్యారండి? స్నేహితులు అయ్యారు. ఆ ప్రదేశంలో ఉండినటువంటి వారు శిష్యులు అనబడక స్నేహితులయ్యారు. ఈ ప్రదేశంలో మనం అందరం కూడా ప్రభుత్వం మనం ఏమవ్వాలండి? స్నేహితులు అవ్వాలి. ఎలా స్నేహితులు అవుతాము? నిరంతరము వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రభుత్వం కొందరు మానుకులు చూడనట్టుగా అంటాడు హెబ్రీ పత్రికలో హెచ్చరిక. ఏమని మానుకుంటున్నారంటే వాళ్ళు ఏం మానేసుకుంటున్నారు? సమాజముగా కూడుట వారు మానేసుకుంటున్నారట. ఈరోజు వీడైతే చర్చకు వస్తున్నాం, రేపు ఏదో వీళ్ళు అవ్వకపోతే రేపు రాలేకపోతున్నాం, వీళ్ళుండి మళ్ళీ వస్తున్నాం. ఇలా చేస్తే దేవుడితో స్నేహం ఎలా ఏర్పాటు అవుతుంది? నువ్వు స్నేహితుడు ఎలా అవుతావు? నీవు దేవుడితో సహవాసంలో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభు యొక్క ధ్యానంలో ఉండాలి. ప్రభుతో నడవాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభుకి నీకు మధ్యలో ఒక సహవాసం ఉండాలి. నువ్వు మానకుండా చర్చకు వస్తూ ఉండాలి, నువ్వు మానకుండా దేవుని వాక్యాన్ని వింటా ఉండాలి. విశ్వాసము వినటం వల్ల నీ విశ్వాసం ఏమవుతా ఉంటుంది? అధికముగా అవుతా ఉంటారు. పిల్లరా, కొందరు రొట్టెలను తినడానికే ప్రభు వెనకాల వచ్చారు. వాటి తర్వాత రొట్టెలు దొరకలేదని ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొందరు ప్రభు కోసమే వచ్చారు, ప్రభుతో అంతం వరకు నిలిచినారు. పిల్లరా, ఇట్టి సహవాసము మనందరి జీవితాల్లో ఉండాలి. సహవాసము లేక స్నేహము అంటే ఒక మంచి మాట ఇంగ్లీష్ వర్షన్లో నాకు కనపడతాను. నేను చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1-3 వచనాలు. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. ఇక్కడ ఇద్దరు స్నేహితులు మనకు పడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో గొప్పదైన స్నేహం ఏదైనా ఉన్నది అంటే అది వీళ్ళిద్దరిదే. స్నేహితులు అనగానే మనకు గుర్తు రావాలి యోనాతాను, దావీదు. యోనాతాను ఎవరు? దావీదు ఎవరు? దావీదు గొర్రెలు కాసుకునేవాడు. యోనాతాను రాజు అయిన సౌలు యొక్క కుమారుడు. దావీదు కేవలము ఆ సమయంలోని చిన్నవాడు. అయితే యోనాతాను రాజ్యం ఇశ్రాయేలు పైన రాజ్యాధికారము పొందగలిగినటువంటి వాడు. సౌలు తర్వాత రాజుగా అవ్వడానికి ఎవరైనా ఉన్నారు అంటే అతను యోనాతాను. ఇప్పుడు ఎవరికి స్నేహం కుదిరిందంట? రాజు గారి కుమారునికి, ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక కుమారునికి ఏం కలిగింది? స్నేహం కలిగింది. ఎవరిని ఎక్కువగా ప్రేమించారంటే యోనాతాను హృదయం దావీదు హృదయం ఏమైందంటండి? కలిసిపోయారు. ఇంగ్లీష్ వర్షన్ లో చూస్తే జోనథన్స్ సోల్ వాజ్ నిట్ విత్ డేవిడ్ అంటాడు. యోనాతాను యొక్క హృదయము ఈ స్వెటర్లో అల్లుతారు చూసారా, ఒక అల్లిక అల్లబడిందంట. అది పుట్టినది కాక ఏమైందంటండి? అల్లబడినదిగా మనం చూస్తున్నాం. అల్లిక అనేది ఒక క్షణంలో అవ్వదు. ఒక టైలరింగ్ మనం చూసామనుకోండి, 2 ముక్కలు తీసుకొచ్చి కుట్టేస్తే ఆ 2 జాయిన్ అయిపోతాయి. అది ఒక క్షణమే. కానీ అల్లడం అనేది అంత ఇన్స్టెంట్ గా జరిగేది కాదు. అది ఏమవుతుంది? ఒక ప్రాసెస్ అన్నమాట. దాని ఓపికతో అల్లిక చేయాలి. ఇప్పుడు యోనాతాను యొక్క హృదయం దావీదు హృదయంతో ఏమైందంట? అల్లిక అయింది. అంటే స్నేహం అనేది ఒక క్షణంగా ఇన్స్టెంట్ గా వచ్చేసేది కాదు అని అక్కడ చెప్పాలని అనుకుంటున్నాడు. అదే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. పేతురు, ప్రభు వీళ్ళు ఎలాగంటే ఒక రోజులో ఒక క్షణం దాన్ని అల్లిక చేయబడింది కదా, క్షమించండి, ఒక్కసారి దాన్ని జాయిన్ చేయబడింది కాదు, కానీ అది అల్లిక చేయబడాల్సింది. ఇప్పుడు ఇక్కడ యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైందంటే అల్లుకునేట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒకరోజు ఈ దావీదుని సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? చంపేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే నా రాజ్యం యొక్క వారసత్వము దేవుడు ఎవరికి ఇచ్చేస్తాడు? దావీదుకి ఇచ్చేస్తాడు. కానీ నా కుమారులు రాజులుగా ఉండాలి కాబట్టి యోనాతాను పక్షమున నేను ఉండాలి, అందుకు దావీదుని చంపాలి అనుకుంటున్నాడు. అయితే అతను చంపుదాం అనుకుంటుంటే అతను చంపుదామన్న ప్రతి క్షణము యోనాతాను ఆ విషయాన్ని తెలుసుకుని అతను కాపాడుతున్నాడు. కాపాడుతుంటే ఒకసారి కోపం వచ్చేసింది సౌలుకి. ఏమంటున్నాడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 30 నుండి 31 వచనం.
మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 38-35 వచనం చదువుదాం. బహుగా కోపపడి ఏంటమ్మా అంటే తిడుతున్నాడు అన్నమాట యోనాతాన్ని. ఎంత ఘోరంగా తిడుతున్నాడు అంటే, నీకు అసలు పరిస్థితి అర్థమవుతుందా? నా తర్వాత రాజుగా ఉండవలసిన వాడు నువ్వు. నీకోసం నేను ఇన్ని కుస్తీలు పడి నేను దావీదుని చంపించి అతన్ని ఎలాగైనా సరే మార్గం నుండి తొలగించి నీ రాజ్యము నేను స్థిరపరచుదామని నేను ఆలోచిస్తా ఉంటే, నీకు ఆ విషయం తెలియకుండా నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? దావీదుని నువ్వు కాపాడుతావు. దావీదు ఉన్నంత వరకు నువ్వు రాజువి కాలేవు. దావీదు ఉన్నంత వరకు నీ రాజ్యము స్థిరపరచబడదు అంటున్నాడు. ఏమంటే రాజ్యం ఎక్కువ, ఈ గొర్రెలు కాసుకునేటువంటి దావీదు ఎక్కువ? ఒక రాజ్యాధికారము, ఒక సామ్రాజ్యం ఎదుట సాగిలపడుతుంది. నువ్వు నిలబడితే దానిపైన నువ్వు చనిపోయేంత వరకు ఏలుబడి చేయొచ్చు. అది గొప్పదా, లేక ఈ దావీదుతో నీ స్నేహం గొప్పదా అంటే యోనాతాను అంటున్నాడు, నాకు రాజ్యం లేకపోయినా పర్లేదు, కానీ నాకు ఏం కావాలి? దావీదే కావాలి. దావీదుతో స్నేహము నాకు కావాలి. ఈరోజు మనము ప్రభు యొక్క స్నేహితులు. ఈరోజు మనకి ఏం కావాలి? ప్రభు వల్ల వచ్చేటువంటి మేలులు, ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకి కావాలా, లేక మనకి ప్రభువు కావాలా? ఎవరు కావాలండి? ప్రభువే మనకి కావాలి. పిల్లరా, ప్రభువు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ఏం చేస్తాడట? ప్రాణము పెడతాడు. నిజమైన స్నేహం ఎవరిది అంటే ప్రభువుది నిజమైన స్నేహం. ఈరోజు ఆయన మనల్ని స్నేహించాడు కనుక శిలువలో మన కొరకు ఏం చేశాడండి? స్నేహితుడు అని ఎందుకు పిలిచాడంటే ఆయన మనల్ని స్నేహితులుగా ఆయన భావిస్తా ఉన్నాడు. ప్రభువు ఇచ్చే రాజ్యము కంటే కూడా ఆయనతో పాటు మనల్ని అందరినీ కూడా ఆయన అంగీకరించాలి అనుకుంటున్నాడు. ప్రభు కుమారుడు. ఈరోజు ప్రభు ఆత్మచేత నడిపించబడి వారు అందరూ కూడా దేవుని పిల్లలు అయిపోతున్నారు. ఇప్పుడు మనం అందరము దేవుని పిల్లలం అయిపోయాం. ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరికి వచ్చేస్తుంది? ఏలుబడి చేయవలసింది ఎవరు? ప్రభు చేయాలి. కానీ ఆయన ఏం చేయలేదట. యోనాతాను దావీదుని ఎలాగైతే ప్రేమించాడో, తన రాజ్యంను కోల్పోయినా పర్లేదు అనుకున్నాడు, అలాగే ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు. కాగా తన ప్రాణం ఏం చేసేటట్టు మన కొరకు అర్పించాడు. గొప్పదైన స్నేహము ఏదైనా ఉన్నదంటే అది తన స్నేహితుడి కొరకు ప్రాణము పెట్టిన దానికంటే మించిన స్నేహము మరి ఏది లేదు. ఈరోజు చెప్పండి, మనకి నిజమైన స్నేహితుడు ఎవరు? ప్రభు. ఎందుకు అంటే ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. అదే శిలువ ధ్యానాలు మనం చేస్తా ఉన్నాం. ప్రభు ప్రేమను మనం ధ్యానిస్తున్నాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. నిజమే, ప్రభువు మనకి నిజమైన స్నేహితుడు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మరి మనము ప్రభువుకి నిజమైన స్నేహితులమా? ప్రభువు మనకి నిజమైన స్నేహితుడే, మన కోసం ప్రాణం పెట్టేశాడు. ఇప్పుడు మనము ప్రభువు కొరకు నిజమైన స్నేహితులమేనా? ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నన్ను అప్పగించబోతారు, నేను చనిపోతాను, శిలువ వేసేస్తారని సంగతి చెప్తే ఈ వెనకాల వచ్చినటువంటి ఎవరండి? స్నేహితుడైనటువంటి పేతురు అంటున్నాడు ప్రభుతో, ప్రభా ఇదో వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టేసినా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నీవు శిలువలో బలియాగమైపోతే నీతో పాటు నేను శిలువైపోవడానికి నేను సిద్ధంగానే ఉంటాను తప్ప నేను ఎప్పుడూ కూడా వెనుకకు తిరగను. నువ్వు నా స్నేహితుడివే కాదు, నేను కూడా నీకు స్నేహితుడినే అని చెప్పాడు. వెంటనే ప్రభు అన్నాడు ఏంటంటే, పేతురు ఈ రాత్రి నేను ఎవరినో ఎరుగునని నువ్వు అభ్యంతర పడతా అని చెప్పాడు. ఎన్నిసార్లు కోడి కుయ్యకు మునుపండి? ఎన్నిసార్లు కూసిందంటే కోడి ఎన్నిసార్లు కూసింది? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా? 3 సార్లా? ఎంతమంది 3 సార్లు అండి? సరే. పేతురు ఎన్నిసార్లు కొక్కాడు? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా? 3 సార్లు అనేవాళ్ళు మీ చేతులు చూపించండి. కోడి 2 మార్లు కూయక మునుపు నీవు 3 మార్లు నేను ఎవరినో ఎరుగును అని నన్ను అభ్యంతర పడతామని చెప్పాడు. కోడి ఎన్నిసార్లు కూసింది? 2 సార్లు. 2 సార్లు కూసేలోపు అంటే ఆ టైం ఎంత తక్కువ, ఎంత టైం స్పాన్. ఒకసారి కోడి కూసింది, మళ్ళీ ఒక్కసారి క్రియాలనిపించి కూసేలోపు ఈ మధ్యలో ఎన్నిసార్లు ప్రభుని ఎరుగునన్నాడట?
ముమ్మారు ప్రభుని ఎరుగు. ఆ చిన్న టైం స్పాన్ లోనే పేతురు ఈ ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. ఏమంటారు, నీళ్లు పోసుకుని వెళ్ళే ఆ పిల్ల చూశానదంటే, నువ్వు ప్రభుతో ఆ ప్రదేశాల్లో ప్రసంగం చేస్తుండగా నేను చూశాను కదంటే, చిచి ప్రభువా ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ ప్రసంగం నేను ఎప్పుడూ వెళ్ళలేదు అన్నాడు. అక్కడ చలి కాస్తున్నామని వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నారట, ఈ వ్యక్తిని నేను చూశానే ప్రభుతో అంటే, ప్రభువా ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడట. కోడి 2 మార్లు కూయక ముందు, అంటే ఒకసారి కూసిన తర్వాత ఇతను 3 సార్లు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అటు తర్వాత కోడి కూసిన తర్వాత ఇతనికి అర్థమైంది ఏంటంటే, అమ్మో ప్రభు నువ్వు చెప్పావు కదా 2 మార్లు కూయక ముందు నేను 3 సార్లు నువ్వు ఎవరో నాకు తెలియదు. మరి ఒకటి ఉన్నాడండి, అతన్ని ప్రభు స్నేహితుడా అని పిలిచాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. అతను ఏం చేశాడు, ఒకడు ప్రభు ఎవరో నాకు తెలియదంటే, మరొకడు 30 వెండి నాణాల కోసం ప్రభుని ఏం చేశాడు, ఒక పరిశుద్ధమైన ముద్దుతో ప్రభుని అప్పగించేశాడు. వీరందరూ ప్రభుకి నిజమైన స్నేహితులా? ప్రభువు నిజమైన స్నేహితుడిగానే ఉన్నాడు, కానీ వీరందరూ ప్రభువుని విడిచి తొలగిపోయిన వారిగానే ఉన్నారు. ఈ ప్రదేశంలో నిజముగా అలాంటి పరిస్థితే వస్తే ఇక్కడ ఎంతమంది ప్రభు కోసం నిలిచి ఉంటారు, ఎంతమంది నెమ్మదిగా సైడ్ అయిపోతారు? ఈరోజు ప్రభు మనకి నిజమైన స్నేహితుడే, మనము ప్రభు కొరకు నిజమైన స్నేహితులమా? ఇది సహవాసముతోనే అవుతుంది. ప్రాసెస్ ఇది ఒక్క ప్రత్యక్షంగా జరగదు, పరోక్షంగానే జరుగుతుంది. ఇదే ప్రభు ఎవరో నాకు తెలియదు అని అన్నటువంటి పేతురు ప్రభు యొక్క హతసాక్షిగా సాక్ష్యము పలుకుతూ ప్రభు చెప్పిన బోధనలన్నింటినీ ప్రకటించి శిలువ మరణము వరకు కూడా అతడు వెళ్ళినప్పుడు చెప్తున్నాడు ఏంటంటే, నన్ను తలక్రిందులుగా శిలువ వేయండి, ఎందుకంటే శిలువ వేయబడగలిగినటువంటి అధికారం అది ప్రభువుకు మాత్రమే ఏర్పాటు చేయబడింది అంటే, అటు తర్వాత అతడు తలక్రిందులుగా శిలువ వేయబడి ప్రభు కొరకు చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు ప్రభుకి నిజమైన స్నేహితులు అయ్యాడా కదా? ఎలా అవుతుంది? ఒక రోజులోనో ఒక పూటలోనో అవదు. మనమందరం ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో నడవాలి, ప్రభుతో అంటుకట్టుబడి ఉండాలి. ఈరోజు మనం ప్రభు కొరకు నిజమైన స్నేహితులుగా ఉండాలి. చంచలత్వమైనను ఏ గమనాగమనంలో ఉన్న కలిగి ఛాయలను లేకుండా ప్రభు కొరకు మనం అప్పగించుకున్నాం. ఈ కొద్ది మాటలు మన నిమిత్తం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్.